మద్దాంజనేయ స్వామి గారండి. నాకు ఎంత ఇష్టమో. లక్ష్మీ గణపతి అనమాట అమ్మ స్వామివారు. అయ్యప్ప స్వామివారండి. అభిషేకాలు పూజలు జరుగుతాయండి ప్రతి బుధవారం. చాలా బాగుంటుందండి అయ్యప్ప స్వామి గుడి. మద్దాంజనేయ స్వామి గారి గుడికి అయ్యప్ప స్వామి గారి గుడికి కొంచెం దూరమేనమాట అండి, ఎంత దూరం ఉండదు. చాలా బాగుంటారు స్వామివారు. గుడి కూడా చాలా పెద్దది. అభిషేకాలు బాగా జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అయ్యప్ప స్వామి పాటలన్నా ఇంకా నాకు భజనలు పాటలు అలాంటివి అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎవరన్నా చేస్తున్నారనుకోండి, అబ్బా నేను కూడా వెళ్ళి చేసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే కోలాటం వేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా అందే కోలాటం అమ్మో నేను కూడా నేర్చుకుని వేసేస్తే బాగుంటుంది అన్నంత హుషారు వచ్చేద్ది అనమాట. ఏం రాలేద్దా అమ్మా? ఏదో వచ్చిందంటండి, ఇల్లు తల్లి పరుగులు పెడతా ఉంది. గమ్మమ్మండి. అన్నం తినేటప్పుడు కూడా కానీ పాలు పొద్దుటే రోజు 7:30 వరకు కట్టేసేవాళ్ళం అండి బాబు. కట్టేనివ్వట్లేదండి, అసలు ఫైటింగ్ చేసేస్తుందండి. ఎంత స్పీడ్గా వచ్చేస్తుందో పైకండి. వాడు ఇష్టమైపోయిందండి. చాలా బెదిరిచ్చేస్తున్నాడండి బాబు. దొంగ భయపెట్టేస్తున్నాడండి. దేవుడు ఆశీస్సులతోనే ఉంటాం కదండి. ఏంటమ్మా ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఓమొచ్చింది. ఎవరు నీకు గారాలు అమ్ముకొని దోననో అయ్యా వద్దురా నోనో, నా బంగారు 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 ప్లీజ్. ఏది ఒకట్లా చేస్తున్నానండి బాబు. తప్పు చాలా వస్తుందమ్మా. అయ్యగారు ఎందుకు నాన్న, మనకి రోడ్డు మీద వెళ్తే మనకి ఎందుకు ఇన్ను తెల్లండి. రాత్రి పడుకున్నప్పుడు అలా పడుకుంటుంది. వచ్చేస్తాడు కన్నయ్య. కళ్ళు తెరిచి దమ్మ దమ్మ ఎలా జోకట్టాలండి. చిన్న తెల్లండి కొంచెం అలాగలాగా ఉండడం అండి. లేకపోతే నాకు హెల్త్ ఇబ్బందులు చాలా వచ్చినాయండి ఇది వరకు. ముద్దొచ్చేస్తాడు ఏదో ఇంకొక 2 రోజుల్లో పీక్ పిండెట్టేసింది అంతే. కొంచెం సౌండ్ లైన్ వేసిపోతా. మళ్ళీ గారాలు ఒకటండి, గీగుళ్ళు అయిపోయినాయండి. గీసింది మళ్ళీ ఇలా వచ్చి పడుకుంది. వాడు ఇష్టం అండి, ఇల్లంతా వాడిది. దూకుళ్ళు ఆపరా నాయన. వద్దు నాన్న, చాలా వస్తుందా, ఇల్లు పడుకో. బుజ్జి తల్లిదండి బాబు. ఇల్లు లోపలికి వెళ్ళి పడుకోవట్లా. వర్షం అండి, రాత్రి బాగా వర్షం. తలపైకెత్తి వర్షం సిరుకుల మీద పడేలాగా ఎలా చేసుకుంటాడు చూడండి. మరి గాలి అవి అయితే బాగా. ఏమనాలి మీరు? ఏమనాలి మీరే చెప్పండి. మరి పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయండి కదా, పెద్ద పెద్ద వర్షాలు. వాటిని అలా అన్నట్టు అలా ఉంటాడు. అయ్యో అయ్యా ఉంటే చాలా అమ్మో పెద్ద ఊరులు వస్తాయి అనుకుంటాండి. అబ్బాయి ఇటు వచ్చాయి అమ్మా. చీకట్లో కనబడతలేదండి, పెద్ద ఊరులు వస్తాయి. ఇప్పుడు మెరుపులు బాగా వస్తున్నాయి. వర్షం కూడా పెద్దది పడిందండి. అస్తమాటు వర్షాలేనండి. అదిగోండి ఉండండి, వెళ్ళి అలా ఉంచుంటాడు. ఆ చివరికి వెళ్ళి వర్షం మీద నించుని అలా తలపైకి ఎత్తి చూస్తున్నాడు. ఓ రౌడీ బాబు, నందీశ్వర ప్రాబ్లం భలే బా. ఏంటి జలుబు తుమ్ములు చూడండి, మూత అలా పైకెత్తి చూస్తుంది. ఏంటో మళ్ళీ ఆ ప్లాస్టిక్ దాంతో ఆడుకుంటుందండి. ఆడుకోకూడదని తెలిస్తేనే కానీ వర్షంలోకి వెళ్ళిపోతున్నాడు అండి. అందుకే అదిగోండి మళ్ళీ వెళ్ళి చూడండి, తల పైకెత్తి అలా చూస్తాడు. వీడు పెద్ద రౌడీ చెండు బిడ్డండి బాబు. నాకు వీడు చెండు బిడ్డతో సమానమేనండి. ఎంత ముద్దొస్తాడో నా బిడ్డండి, చాలా ముద్దొచ్చేస్తాడు బంగమ్మ. దామ్మా
కన్నయ్య పిల్లోడు అలా వర్షంలోకి వెళ్తుంటే వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందని అందరూ నన్ను తిడతారు. రేపొద్దున అందరూ తిట్టేస్తారు నన్ను పట్టుకుని. అందరూ మీ చుట్టాలందరూ తిడతారు నన్ను. దమ్మో చల్లగాలికి ఎక్కడ పడుకున్నది ఉండండి. వర్షాన్ని ఆస్వాదిస్తుంది కన్నమ్మగాడు. ఇంకా అలాగే కన్నమ్మగాడు. కరెంట్ వచ్చిన ఏసీ బిడ్డ అలవాటు అయిపోయింది బాబోయ్. చివర పడుతుంది, చినుకులు మీద పడితే చల్లగా ఉంటుంది. కావాలండి వీడికి ఏంటి హెల్త్ ఏం బాగాలేదు. ఏమైందా పాపం వేడికి తట్టుకోలేకపోతున్నాడండి. హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను రోజైతే ప్రొద్దుటి మామిడికాయ జ్యూస్ చేస్తానండి. చిన్న రసాలకాయలు చేస్తానండి. మొన్న అవి ఆవకాయ పెట్టినప్పుడు చిన్న రసాలకాయలు తీస్తానండి. ఇంకా కొంచెం పలసగా కూడా జ్యూస్ చేసుకోవచ్చు. 2 కాయలతో అయితే జ్యూసు ఒక 4-5 ఈజీగా వస్తుందండి నాకు తెలిసి. జ్యూస్ అయితే భలే వచ్చిందండి. ఇది ఇంకిస్తాను. ఇప్పుడు పంచదార కూడా నేను ఎక్కువ వేయనండి, ఒక 2 స్పూన్లు అలా వేస్తాను అంతే. ఎంత బాగుందో కదా జ్యూస్, చాలా బాగుంది కదండి. మీరు అందరూ వస్తారా మా ఇంటికి జ్యూస్ తాగడానికి? నేను బాగా చేస్తానండి జ్యూస్, నేను చాలా బాగా చేస్తాను. శిష్కండి మరి ఉడుములు అయితే బద్ద ఉడుములు ఇచ్చేస్తుంది. జ్యూస్ అయితే అద్దరిపోయింది అంతే. మా మమ్మీ అన్నీ బాగా చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది. నన్ను ఇప్పుడే ఉడుములతో నేను కట్టేసిందండి. ఈ వాతావరణం చూసారండి. జ్యూస్ చూడండి. ఇది అసలు ఇది ఏమన్నా ఇల్లు అంటారా అండి? ఏంటిది నన్ను అంటారు అందరూ. అసలు ఈ అమ్మాయి జుబ్బడంగా ఉండడం రాదా? అసలు కొంచెం కూడా రాదా? వాళ్ళ అబ్బాయి మెరుగు నీట్గా ఉంటాడు, వాళ్ళ చిన్న అబ్బాయి 3వ అబ్బాయి మెరుగు చక్కగా నీట్గా ఉంటారు. నల్ల నేరేడు పండులాగా నిగనగలాడిపోతూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ అసలు జుబ్బడంగా లేదు ఇంటికారా అని అంటారు అందరూ. నువ్వు గాలి చేసింది, నువ్వు అల్లరి చేసింది మరి ఎవరికి తెలుసు కదా. నా బిడ్డనండి బాబు, అదంతా తుక్కు చేసింది, నేను కాదు. ఉంటానండి. మరి మీరందరూ కూడా మామిడికాయ జ్యూసులు చేసుకుని తాగని, లేకపోతే మా ఇంటికి వచ్చేయండి. మా మమ్మీ బాగా చేస్తుంది జ్యూసులు, చాలా బాగా చేస్తుంది అన్ని జ్యూసులు. వచ్చేయండి అండి, అందరం తాగుదాం. ఉంటానండి. మరి ఉడుములు మబ్బులు అన్నీ వచ్చేస్తున్నాయండి, వర్షాలు. ఇంటి చిన్నప్పుడు ఫొటోస్ అండి. ఈ అసలు చూస్తే ముద్దొచ్చేస్తున్నాడు, అందుకే మళ్ళీ పెడుతున్నాయి ఏమనుకోకండి. ఎంత బాగున్నాడో కదండి కన్నయ్య. ముద్దొచ్చేస్తున్నాడు దాచిపండుగడు.